హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 అనమాట. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే బిగ్ అప్డేట్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా మనకు తెలంగాణలో టీజీపీఎస్సి మనకు ఓటీఆర్ జరుగుతుంది. న్యూ రిజిస్ట్రేషన్ అండ్ అప్డేట్ కదా, దీనికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో అందరికి కూడా ఇది ఉపయోగపడేది అనమాట. ఏంటంటే అది మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, చూడొచ్చు మీరు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా అయితే చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోతాం. చూద్దాం మరి ఇన్ఫర్మేషన్ ఏంది, ఆ యొక్క డీటెయిల్స్ ఏంటైతే చూసుకుంటే మనకు వచ్చేసి ఈరోజు వచ్చింది. అది మనకు ఈ యొక్క వెబ్ నోట్ వచ్చింది, ప్రెస్ రిలీజ్ చేశారు. చూసుకుంటే మనకు స్క్రీన్ మీద పక్కన మీకు షో అయితే చూడొచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇట్ ఈస్ హియర్ బై informed that the latest date for updation of OTR extended up to ఎప్పటి నుంచి ఉండే మనకు 5/3/2026 అంటే 25/3/2026 అప్పటి వరకు అయితే మనకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో నో మోర్ ఎక్స్టెన్షన్స్ వుడ్ బి అలౌడ్ అండ్ ఓన్లీ ద డాటా ఫిల్డ్ అప్ ఇన్ ది OTR వుడ్ బి టేకెన్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ OTR డాటా ఈజ్ ప్రైమరీ. సో ఇక్కడ మనకి ఏమని చెప్తారు అంటే, కింద చూసుకుంటే మనకు ఎన్స్ ఆల్ ది aspirants who have not yet uploaded their OTRs are hereby instructed to carefully fill in the details and uploaded the relevant documents coordinately. ఎప్పటి వరకు చెప్తున్నారు మనకు 25/3/2026 అనగా మనకు మార్చ్ 25వ తారీఖు వరకు అయితే మనకు డేట్ ఎక్స్టెండ్ అయింది. యాక్చువల్లీ మనకు ఇంతకుముందుకు జనవరిలో ఉండే, జనవరి నుంచి మనకు ఫిబ్రవరి 25 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా మనకైతే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 25 వరకు అయితే మనకు ఎక్స్టెండ్ చేశారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, మీకు ఇంతకుముందు చెప్పినటువంటి చాలామంది కామెంట్ చేశారు, ఏం చేశారు, చాలా చేశారు. సో నాకు ఈ డాక్యుమెంట్ లేదు అంటే, క్యాస్ట్ లేదు, ఇన్కమ్ లేదు, నాన్ క్రిమినల్ లేయర్ లేదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదు, ఇవన్నీ చాలా చెప్పారు మనకు. సో ఇప్పుడు టైం ఉంది మీకు 1 month. ప్రతి ఒక్క డాక్యుమెంట్ అంటే ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. సో నెక్స్ట్ మంత్ వరకు టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకొని క్లియర్గా అప్లోడ్ చేయండి. ఇందులో మనకు అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఫిల్ చేసేటప్పుడు డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని మనకు ఎడిటబుల్ ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని నాన్ ఎడిటబుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ 2 ఆప్షన్లు అయితే మీరు గుర్తుపెట్టుకొని, నాన్ ఎడిటబుల్ ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా చదువుకొని మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. సో ఎందుకంటే మళ్ళీ మనకు ఎడిట్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఒక ఆప్షన్లో ఉండదు కాబట్టి. సో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క స్టడీ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫుల్ నేమ్స్, అదేవిధంగా మీ కమ్యూనిటీ, వీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా 1-2 సార్లు చెక్ చేసుకొని ఫిల్ చేయండి. సో ఎనీహో మనకైతే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే గుర్తు చేస్తున్నారు. నాకు చాలామంది కూడా కామెంట్ రూపంలో అడిగారు, డేట్ ఏమైనా ఎక్స్టెండ్ అవుతుందా అని. సో ఏమైనా ఎక్స్టెండ్ అప్డేట్ వస్తే ఇమీడియట్లీ అయితే చెప్తారని చెప్పాను. సో అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది మంచి మనకైతే ఉపయోగపడేది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఎందుకంటే చాలామంది కూడా కొన్ని డాక్యుమెంట్ లేక వాళ్ళకు తెలియక చేయలేకపోయారు. సో మనకైతే 1 month టైం ఉంది, తప్పకుండా చేసుకోండి. ఇంకేమైనా మంచి అప్డేట్స్ వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే కంపల్సరీ రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ అయితే నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.